సో ఇప్పుడు మన దగ్గర సామ్సంగ్ ఎల్ఈడి బెజల్లెస్ మానిటర్ అయితే ఉంది. సో దీన్ని నేను 1 వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. 1 వీక్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది చేసుకుంటాను. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ మీద ఏమేమి రాస్తారనేది చూద్దాం. సో బార్డర్లెస్ డిజైన్ అంటున్నారు, AMD FreeSync అంటున్నారు. ఒకవేళ మీరు కంప్యూటర్లో AMD ప్రాసెసర్ యూజ్ చేస్తుంటే కనుక మనకు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనకు 75 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. అండ్ అలాగే ఇందులో మనకు గేమ్ మోడ్ కూడా ఉంది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడే వాళ్ళ అయితే మనకు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. అండ్ అలాగే ఇందులో మనకు ఐసేవర్ మోడ్ అనేది ఉంది. మనకు తెలిసిందే బ్లూ రేస్ అనే నుంచి కాపాడనికే మనకు ఐసేవర్ మోడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఫ్లిక్కర్ ఫ్రీ అని రాశారు. మనకు బాక్స్ యొక్క టాప్ సైడ్ చూసుకున్నదైతే ఇందులో మనకు మోడల్ నెంబర్ అండ్ అలాగే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ వచ్చేసి 15,500 అయితే ఉంది. సో ఇది మనకు కేవలం అమెజాన్లో 10,000కి అయితే లభించడం జరుగుతుంది. మనం డౌన్ సైడ్లో చూసుకున్నట్లయితే మోడల్ నేమ్ షార్ట్కట్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇది 60 సెంటీమీటర్స్ అంటే 24 ఇంచ్కి సంబంధించింది. మనం బాక్స్లో ఏమేమి కంపోనెంట్స్ ఇస్తున్నారు అనేది అయితే చూద్దాం. సో మనం మానిటర్ తీసి పక్కన పెట్టి ఇంకా బాక్స్లో ఏమేమి కంపోనెంట్స్ ఇస్తున్నారు అనేది చూద్దాం. సో మనకు బాక్స్లోనైతే పవర్ అడాప్టర్ అయితే ఇస్తున్నారు. సో ఇది 25 వాట్స్ సంబంధించిన పవర్ అడాప్టర్. ఇది మనకు అవుట్పుట్ వచ్చేసి 14 volts 1.78 amperes అయితే ఇస్తుంది. అండ్ అలాగే మనకు ఇందులో VGA కాదు HDMI కేబుల్ అయితే ఇస్తున్నారు. సో కేబుల్ క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంది. అండ్ అలాగే కొన్ని స్క్రూస్ స్టాండ్ ఫిక్స్ చేసుకోనికే. ఇప్పుడు మనం ఒకసారి మానిటర్ని అయితే చూద్దాం. సో మానిటర్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. కింద మాత్రం బార్డర్ ఉంది వాళ్ళ సామ్సంగ్ బ్రాండింగ్ అండ్ LED లైట్ కొరకు. అండ్ మానిటర్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ సెప్టెంబర్ 2020 అని ఉంది. అండ్ అలాగే మ్యానుఫ్యాక్చర్ ఇన్ వియత్నాం అని ఉంది. అలాగే మానిటర్ నేమ్ అలాగే మానిటర్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మనకు 3 అవుట్పుట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి పవర్ అడాప్టర్కి సంబంధించింది, ఒకటి HDMIకి సంబంధించింది అండ్ అలాగే ఒకటి VGA కేబుల్కి సంబంధించింది. అండ్ మనకి ఇక్కడ ఒకటే బటన్ ఉంటుంది. ఒకటే బటన్ నుంచే మీరు అన్ని అయితే మెనూస్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇది నేనైతే కంప్యూటర్ కనెక్ట్ చేసేసి ఎలా వర్క్ అవుతుంది అండ్ అలాగే ఇందులో ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు బటన్ ప్రెస్ చేయగానే 4 షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి. సో ఐసేవర్ మోడ్ కానీ అలాగే పవర్ మెనూ కానీ అలాగే సోర్స్ కానీ అలాగే మెనూ కానీ ఇక్కడ 4 షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు అయితే యాక్సెస్ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెనూలోకి వెళ్దాం. మెనూలో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెనూలోకి వెళ్ళగానే పిక్చర్, ఆన్ స్క్రీన్ డిస్ప్లే, సిస్టమ్ కానీ సపోర్ట్ అని ఉంది. సో పిక్చర్లోకి వెళ్ళినట్లయితే మనకు పిక్చర్ మోడ్ అని ఉంది. ఇక్కడ కస్టమ్ అని ఉంది. మీకు నచ్చిన మోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ మోడ్ కానీ సినిమా మోడ్ కానీ డైనమిక్ కాంట్రాస్ట్ ఇలా మీకు నచ్చిన మోడ్ని అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే బ్రైట్నెస్, కాంట్రాస్ట్, షార్ప్నెస్ అనేవి ఇవి డిఫాల్ట్గా అయితే రావు. సో మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కలర్ తగ్గట్టు. సో అందుకనే నేను దాని గురించి అయితే చెప్పట్లేదు. అండ్ అలాగే కలర్లోకి వెళ్ళినట్టయితే మనకు కలర్ టోన్ కూడా ఉంది. సో ఇక్కడ వార్మ్ 2, కూల్ 1, కూల్ 2 అని డిఫరెంట్గా ఉన్నాయి. సో మీరు ఏది నచ్చితే అది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కస్టమ్ కూడా ఉంది. కస్టమ్ సెలెక్ట్ చేసుకొని మీరు రెడ్, గ్రీన్, బ్లూ కలర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇలా మనకు గామా ఉంది. గామాలో కూడా మళ్ళీ మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3 అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బ్లాక్ లెవెల్ నార్మలా లేకపోతే లో అని ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మీరు బ్లాక్ లెవెల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఐసేవర్ మోడ్ గురించి చెప్పింది స్టార్టింగ్లో. అండ్ నెక్స్ట్ మనకు ఆన్ స్క్రీన్ డిస్ప్లేకి వెళ్తే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి మీ ఇష్టం. సో ఈ డిస్ప్లే యొక్క మెనూ ట్రాన్స్పరెన్సీలో ఉంచాలా వద్దనేది మీ ఇష్టం. అది పొజిషన్ వచ్చేసరికి ఆ డిస్ప్లే మెనూ మీకు ఎక్కడ డిస్ప్లే కావాలనుకుంటున్నారో మీ యొక్క హైట్ని, పొజిషన్ కానీ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో మనకు చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సో మన హిందీ అయితే లేదు, ప్లే టైం ఉంది. అండ్ అలాగే మనకు సిస్టంలోకి వెళ్ళినట్లయితే FreeSync అనేది ఆన్లైన్ ఉంది. సో చెప్పాను కదా నాది AMD ప్రాసెసర్ కాబట్టి నేనైతే ఆన్ చేశాను. సో ఆన్ లేకపోయినా సరే మీరు ఆన్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఈకో సేవింగ్ ప్లస్ అంటే మీకు పవర్ కన్సప్షన్ అనేది ఆటోమేటిక్గా స్క్రీన్ తగ్గట్టు అయితే అడ్జస్ట్ అవుతుంది. అలాగే ఇందులో మనకు డైనమిక్ బ్రైట్నెస్ అయితే ఉంది. సో డైనమిక్ బ్రైట్నెస్ అనేది కలర్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటుంది బ్రైట్నెస్ అనేది. అలాగే ఆఫ్ టైమర్ అనేది కూడా ఉంది. సో ఆఫ్ టైమర్ అనేది మీరు ఒకవేళ వాడకపోతే ఎన్ని సెకండ్స్కి ఆఫ్ కావాలనేది ఉంది. ఇందులో మనకు కీ రిపీటెడ్ టైం ఉంది. సో కీ రిపీటెడ్ టైం అంటే మీరు బటన్ ప్రెస్ చేసేటప్పుడు ఎన్ని సెకండ్స్కి యాక్యురేట్ ఉండాలనేది ఉంది. సో ఇక్కడ పవర్ LED లైన్ అనేది స్టాండ్ బై ఉండాలి, వర్కింగ్ ఉన్నప్పుడు ఆన్లో ఉండాలనేది ఉంది. అండ్ అలాగే సపోర్ట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు సెల్ఫ్ డయాగ్నోసిస్ అని ఉంది. సో ఇక్కడ నుంచి మీరు డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉన్నాయో అయితే తెలుసుకోవచ్చు. సో ఒకసారి నేనైతే టెస్ట్ చేసి చూపిస్తాను. సో అక్కడ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి నాకు డెడ్ పిక్సెల్ అనేది కనిపించలేదు. సో నేను తీరొక కలర్ పెట్టి ట్రై చేసిన తర్వాత నాకు ఒక డెడ్ పిక్సెల్ అయితే కనిపించాలి. సో ఎప్పుడంటే నేను ఈ ప్రోడక్ట్ అనేది రిటర్న్ చేసి ఇంకో ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. సో మీరు కూడా ఒకవేళ డెడ్ పిక్సెల్ కనిపిస్తే రిటర్న్ చేయడం బెటర్. సో అలాగే మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్లో మనకు ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఇది మ్యాక్సిమం రిజల్యూషన్ వచ్చి 1920x1080 రిజల్యూషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు రీసెట్ ఉంది. ఇక్కడ నుంచి మీరు సెట్టింగ్స్ అన్ని రీసెట్ అయితే చేసుకోవచ్చు 1 క్లిక్ తోటి. నేను నార్మల్ కొన్ని వీడియోస్ అయితే ప్లే చేసి చూపిస్తాను. సో పిక్చర్ క్వాలిటీ
అయితే ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ వచ్చి సూపర్గా ఉంది. గేర్ అనేది సరిగ్గా లేక మీకు పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుందో నాకు తెలియదు. సో ఓవరాల్గా పిక్చర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. సో నాకు ఒక మైనస్ అనిపించింది ఏంటంటే డెడ్ పిక్సెల్ అండ్ అలాగే కొంచెం ఐటమ్ బ్రోక్ అయి ఉంది. సో డెలివరీ వల్ల ఆల్రెడీ మన ఛానల్లో ఇంకో ఎల్ఈడి మానిటర్ అయితే అన్బాక్సింగ్ చేసి ఉంది. అది 22 ఇంచ్కి సంబంధించింది. అది చైనా ప్రోడక్ట్. సో ఆ రేట్ పెడితే మనకు ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన దానికి రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. సో నేను ఇది పర్చేజ్ చేశాను. ఒకవేళ మీరు అది కూడా పర్చేజ్ చేయాలనుకుంటే దాని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఆ వీడియో మిస్ అయినట్లయితే మీద ఐకార్ట్లో ఈజీలో ఇస్తాను, అక్కడి నుంచి అయితే చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఈ వీడియో ఎవరికైతే ఉపయోగం అనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసేసుకొని దాని పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరే మిస్ అవ్వరు. దిస్ ఈస్ కృష్ణకాంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.